ఈనాడు ప్రతి వ్యక్తి వారికి ఇష్టమైనటువంటి వ్యక్తి కానీ, వారికి ఇష్టమైనటువంటి వస్తువు కానీ, వారికి అవసరమైనటువంటి విషయాలు కానీ, అవసరతలు కానీ కోల్పోయారని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి అవసరముల కొరకు, వ్యక్తుల కొరకు, థింగ్స్ కొరకు బాధపడుతూ ఉంటారు, దుఃఖాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడే ఆ వ్యక్తిలో నిజమైనటువంటి క్రీస్తు వచ్చినటువంటి మారు మనస్సు కలిగి ఉంటుంది. 2 కొరింథీ 7:10 ప్రకారం ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి మనసు మారు మనసుని దుఃఖాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే నిజమైన క్రైస్తవుడిగా మనము మారపడతాం. కానీ అంతేకాని ఈనాడు లోకంలో వ్యక్తుల వలె లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండేవాడు ఉన్నావా, లేదా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండేవాడు ఉన్నావా? ఆత్మపరిశీలన చేసుకో.